అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ 2019 నుంచి 2024 వరకు చాలా యాక్టివ్గా పనిచేసింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ వాళ్ళు దూకుడుగా ఉన్నప్పుడు టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టినా, కార్యకర్తల మీద కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా, అర్ధరాత్రి వేళ ప్రతి శుక్రవారం సాయంత్రం, శుక్రవారం తెల్లవారుజామున అరెస్ట్ చేసి శనివారం ఆదివారం బెయిల్ రాకుండా కస్టడీలోకి ఉన్న, కోర్టుకు తీసుకువెళ్ళకపోయినా వాళ్ళ తరపున మ్యాక్సిమం ఫైట్ చేసి టీడీపీ లీగల్ సెల్ అయితే బాగానే వర్క్ చేశారు. సో ఆ కృతజ్ఞత చంద్రబాబు గారిలో ఉంది, పార్టీ పెద్దలకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ లీగల్ సెల్కి ఒక లీగాలిటీ లేదు, ఒక ఏంటంటే ఒక స్ట్రక్చర్ లేదు పార్టీలో. మెయిన్ ఒక అజమాయిషీ లేదు, ఒక సమన్వయం లేదు. దానివల్ల ముక్కలు అయిపోయింది. అందులో ప్రధానంగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. అడ్వకేట్ జనరల్గా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ గారి వర్గం ఒకటి ఉంటే, ఆయనకు వ్యతిరేకంగా ఒక వర్గం లక్ష్మీనారాయణ గారి వర్గం ఉంది. సో ఇక్కడ దమ్మాలపాటి కేసుల్లో ఎక్కడైనా వైసీపీకి అనుకూల తీర్పులు వస్తున్నా, లేదా టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా తీర్పులు వస్తున్నా, అదిగో దమ్మాలపాటి గారు ఫెయిల్యూర్ వలన, చేతగానితనం వలనే ఇటువంటి తీర్పులు వస్తున్నాయి. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి కొడుకు మీద, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి మీద 307 సెక్షన్ కింద కేసు నమోదయ్యి అరెస్ట్ చేస్తే, అతనికి పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేస్తే, నోటీసులు ఇచ్చి వదిలేస్తే, అప్పట్లో టీడీపీ కార్యకర్తలు టీడీపీ లీగల్ సెల్ని తప్పుపట్టారు. ఇటువంటి ఘటనలు చాలా జరిగాయి. రఘురామకృష్ణరాజు గారి కేసులో కావచ్చు, టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో కావచ్చు, చాలా వ్యవహారాల్లో టీడీపీ లీగల్ సెల్ వీక్ అయిపోయింది. కాదంబరి జత్వాని కేసులో కావచ్చు, చాలా కేసుల్లో. సో ఇందులో ఈ కేసుల్లో టీడీపీ లీగల్ సెల్ వీక్ అయిపోయి వైసీపీ వాళ్ళకి రిమాండ్ పడకుండా లేదా శిక్ష పడకుండా చేయడంలో వీళ్ళ పాత్ర, వీళ్ళ చేతగానితనం ఉంది అనేది వీళ్ళ వర్గం. అందులో ముఖ్యంగా రీసెంట్గా ఒక వారం రోజుల నుంచి జరుగుతున్న చర్చ ఏంటంటే, దమ్మాలపాటి శ్రీనివాస్ గారు ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ కుంభకోణంలో ఉన్న నిందితులతో కుమ్మక్కయ్యారు. వాళ్ళకి బెయిల్ పెంచడానికి లేదా వాళ్ళ తరపున వాళ్ళకి అనుకూలంగా వ్యవస్థలు మారడానికి ఆయన ఇంటర్నల్గా సహకరిస్తున్నారు. సో వాళ్ళ బెయిల్ పిటిషన్లో పసలైన వాదనలు వినిపిస్తున్నారు. సో ఏమాత్రం కూడా ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారు. ఆయన టీం అంతా కూడా వాళ్ళ కుమారుడు పెళ్లి చేయడానికి కూడా వాళ్ళ దగ్గర, వైసీపీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. రక్తమాంసపు కూడని ఏదో ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఆయన. లక్ష్మీనారాయణ గారు హైకోర్టు అడ్వకేట్, ఆయన కూడా టీడీపీకి అనుకూలం. ఆయనే చంద్రబాబు గారిని కలిసి ఒక పెద్ద ఫిర్యాదు కూడా చేశారు. 76 పేజీల నివేదిక ఒకటి రూపొందించి చంద్రబాబు గారికి ఫిర్యాదు చేశారు. ఇందులో దమ్మాలపాటి గారి ఫెయిల్యూరు, లీగల్ సెల్ ఫెయిల్యూరు, దానివలన ఇతర లీగల్ సెల్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, కార్యకర్తలు ఏమనుకుంటున్నారనే రిపోర్ట్ పెట్టారు. దాంతో ఆ తర్వాత ఆయనకి థ్రెట్ వచ్చింది, బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆయనేమో గన్ లైసెన్స్ అప్లై చేశారు, గన్ లైసెన్స్ కూడా ఆయనకు వచ్చింది. ఇవన్నీ జరిగాయి. లక్ష్మీనారాయణ గారికి గన్ లైసెన్స్ కూడా ఇచ్చారు పాపం ఆయనకి థ్రెట్ రావడంతో. సో ఇప్పుడు ఏం జరిగిందంటే, రెండు ముక్కలుగా చీలిపోయింది తెలుగుదేశం పార్టీలో లీగల్ సెల్. సో పదే రోజు పంచాయతీలు, ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి. చంద్రబాబు గారి దగ్గరికి అండ్ లోకేష్ గారి దగ్గరికి ఫిర్యాదులు ఎక్కువైపోతున్నాయి, ఈ పంచాయతీలు ఎక్కువైపోతున్నాయి. ఏదో ఒక సామాన్య కార్యకర్తలు వర్గాలుగా విడిపోతే నియోజకవర్గాల స్థాయికి పరిమితం, ఎమ్మెల్యేలో మంత్రులు వర్గాలుగా విడిపోతే పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలుగానే పరిమితం. కానీ లీగల్ సెల్ రెండు ముక్కలైందనుకోండి, లీగల్ సెల్ లాయర్లు అంటేనే తెలివైన వాళ్ళు, విపరీతమైన చురుకుదనం ఉన్నవాళ్ళు, విపరీతమైన మీడియా సమన్వయం ఉన్నవాళ్ళు. కాబట్టి ఎప్పుడైతే లీగల్ సెల్ రెండు ముక్కలు అయిపోయిందో, ఆల్రెడీ ఏబిఎన్లో ఈరోజు ఒక వార్త వచ్చింది. ప్రస్తుతం ఉన్న ఏజీ దమ్మాలపాటి గారికి సపోర్ట్గా, అసలు లిక్కర్ కుంభకోణంలో అప్రూవర్లుగా మారాలి అంటే వాళ్ళకి బెయిల్ రావాలి కదా. సో అలా బెయిల్ రావడానికి ఒక రకంగా ఇంటర్నల్గా సహకరిస్తున్నారు. అదంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్, ఒక గేమ్లో భాగము. సో దాన్ని వీళ్ళు తప్పుపడుతున్నారు, టీడీపీలో వాళ్ళు కొంతమంది తప్పుపడుతున్నారు. సో వాళ్ళు తప్పుపడటం వల్ల వైసీపీలో వాళ్ళకి బెయిల్ రాకపోతే, ఈ లిక్కర్ స్కామ్ నిందితులకు బెయిల్ రాకపోతే వాళ్ళు లోపలే ఉంటే వాళ్ళు అప్రూవర్గా మారరు, విచారణకు సహకరించరు. ఇదంతా ఒక స్కెచ్ అనేది ఏబిఎన్లో ఒక రాసిన వార్త సారాంశం అన్నమాట. సరే, ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, గ్రూపులు ఉన్నమాట నిజం, ఒకరి మీద ఒకరు కంప్లైంట్లు ఇచ్చుకున్న మాట నిజం, విపరీతమైన ఇంటర్నల్ కరప్షన్కు పాల్పడుతున్నారనేది నిజం, కొంతమంది వైసీపీకి అనుకూలంగా మారిపోయారు అనేది కూడా నిజం. సో ఈ లీగల్ సెల్ రెండు ముక్కలైన ఫలితంగా సగటు కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తరపున లీగల్గా ఫైట్ చేయడానికి ఏ ఒక్కరూ పూర్తి స్థాయిలో నెత్తి మీద బాధ్యత పెట్టుకోవట్లేదు.